పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని అందలి ప్రియ దైవబిడ్డలారా, మే మాసము తల్లి మరియమ్మ గారి యొక్క పూజిత మాసంలో 29వ తేదీన తల్లి మరియమ్మ గారి యొక్క అద్భుత వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా యేసు ప్రభు నామంలో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ యొక్క అద్భుతం మంచు మాత అద్భుతం. రోమ్ నగరంలోని సెయింట్ మేరీ మేజర్ బసిలికా నిర్మాణానికి దారి తీసిన ఈ యొక్క గొప్ప అద్భుతం. తల్లి మరియమాత తన ఇష్టాన్ని ఇలా వ్యక్తపరుస్తుందో, ఎలా చెప్తుందో మనకి ఈ యొక్క దర్శనము ద్వారా, ఈ యొక్క అద్భుతం ద్వారా మనకి అర్థమవుతుంది. క్రీస్తు శకం 4వ సంవత్సరంలో రోమ్లో జాన్ అనే ఒక ధనిక భక్తుడు మరియు అతని భార్య తమకు సంతానం లేనందున తమ ఆస్తిని తల్లి మరియమాతకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. తమ ఆస్తిలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాలని, దానికి సరైన స్థలాన్ని చూపమని తల్లి మరియమ్మ గారిని ప్రార్థించారు. ఆశ్చర్యముగా ఆగస్టు 5వ తేదీన ఎండలు ఎక్కువగా ఉండే సమయం రోములోని ఎస్క్విలిన్ కొండపై అద్భుతంగా మంచు కురిసింది. ఈ మంచు ఒక చర్చి ఆకృతిలో పడి ఉంది. అదే సమయంలో జానుకు మరియు అప్పటి పోపు గారికి తల్లి మరియమ్మ గారు కలలో దర్శనమిచ్చి ఎక్కడైతే మంచు కురిసిందో అక్కడ తన గౌరవార్థం ఒక ఆలయాన్ని నిర్మించుకోమని కోరింది. ఈ విధముగా స్నోమాత లేక మంచుమాత అద్భుతం ద్వారా ప్రపంచంలోని మొట్టమొదటి మరియు అతిపెద్ద తల్లి మరియమ్మ గారి యొక్క బసిలికా నిర్మించబడింది. ఈ అద్భుతం మనకు మరియ తల్లి యొక్క నిర్మలత్వానికి గుర్తుగా ఉన్నది. ఎర్రటి ఎండలో కూడా తెల్లని మంచు కురవడం అనేది ఆమె పవిత్రతకు నిదర్శనం. లోకపు పాపపు వేడిలో ఉన్న మనకు తల్లి మరియమ్మ గారి యొక్క ప్రార్థన మంచు వలె చల్లదనాన్ని, శాంతిని ఇస్తుందని ఈ యొక్క అద్భుతం గుర్తు చేస్తూ ఉంది. ఈ యొక్క బసిలికాలో ఉన్న తల్లి మరియమ్మ గారి యొక్క చిత్రపటాన్ని రోము ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే అనేక సందర్భంలో వాళ్ళు రక్షించబడ్డారు. తల్లి మరియమ్మ గారు తన యొక్క ఇష్టాలను కాక దేవుని యొక్క చిత్తాన్ని అద్భుతాల ద్వారా మనకి తెలియజేస్తుందని ఈ యొక్క అద్భుతం గుర్తు చేస్తుంది. ఈ అద్భుతం ద్వారా తల్లి మరియమ్మ గారు మనకి ఇచ్చే సందేశం, మనము దేవుని కోసం చేసే దాన ధర్మాలు వ్యర్థము కావు. జాను దంపతుల భక్తిని మరియు మరియమాత ఎలాగైతే ఆదరించిందో మన చిరు ప్రయత్నాలను కూడా ఆమె గొప్ప అద్భుతాలుగా మారుస్తుంది. స్నోమాత మనల్ని ప్రతి కీడు నుండి తప్పించి మన హృదయాలను మంచు వలె నిర్మలముగా మారుస్తుంది. ఈరోజు మనం మంచు మాతను వేడుకుందాం. మన జీవితాల్లో ఉన్న పాపపు వేడిని చల్లార్చి పరిశుద్ధత అనే మంచుతో మమ్మలను నింపమని కోరుదాం. దేవుని యొక్క అపారమైన కృపా కటాక్షాల ద్వారా తల్లి మనల్ని నిత్యము తన చల్లని నీడలో కాపాడాలని చెప్పేసి భగవంతుని ప్రార్థన చేద్దాం. దేవాదేవుడు వాక్యాల ద్వారా జపమాలను జపిస్తూ భగవంతుని వేడుకుంటున్న ప్రతి విశ్వాసని, భక్తుని దయతో ఆశీర్వదించి తన కృపలో ముందుకు నడిపించమని మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు ఎల్లకాలం మనందరిని ఆశీర్వదిస్తూ జపమాల జపిస్తున్న ప్రతి కుటుంబాన్ని దయతో ఆశీర్వదించి ముందుకు నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.